ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, దేవుడు మరి ఒకసారి ఈ వీడియోని చేసే కృపను నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మరి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో నూతనంగా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్గా ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరు వరుసన నా యొక్క కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. దేవుడు మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, మరి ఈ వీడియో ద్వారా ఇంకా నూతనంగా చూసిన వారు బలపడుతున్నట్లయితే దయతో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ముఖ్యంగా నేను ఇంకా నూతన తలంపుల ద్వారా ముందుకెళ్ళేలాగా నా కొరకు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మరి మొదటిగా నేను నా బాల్య దినములను మీ దగ్గర జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు నాకు నా తల్లిదండ్రులు నాకు నేర్పించినవి ఒకలాంటి స్ట్రిక్ట్ రూల్స్ అని నాకు అనిపించేది. కానీ ఇప్పుడు అవి నాకు ఎంత ఆశీర్వాదకరంగా మారాయి అనేది మరి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి నేను నా బాల్య దినములలో నా అమ్మమ్మ తాతల దగ్గర నేను పెరిగాను. నన్ను కన్నా తల్లిదండ్రులు నాకు బాల్యంలోనే దూరమయ్యారు. నేను 9 months బేబీగా ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఇంకా అప్పటి నుండి నా అమ్మమ్మ తాతలు నన్ను పెంచారు. అమూల్ స్ప్రే మిల్క్ డబ్బా మీకు తెలుసు కదా, ఆ డబ్బా పాలతో నేను పెరిగాను. అందుకే నా ఇంట్లో నాకు నిక్ నేమ్ అమూల్ అనే పిలుస్తారు నన్ను. అయితే దేవుని బిడ్డలారా, మరి అమ్మమ్మల తాతల దగ్గర పెరిగాను, కానీ వాళ్ళు నాకు మా అమ్మ నాన్నలు లేరు అనే విషయాన్ని దాదాపు చెప్పలేదు. దేవుని బిడ్డలారా, వాళ్ళు అమ్మ నాన్న అనే పిలిపించుకున్నారు, నేను అలానే పిలిచేదాన్ని. దాదాపు నేను 4th క్లాస్కి వచ్చే వరకు కూడా నాకు మా అమ్మ లేదు అనే విషయాన్ని నాకు వాళ్ళు చెప్పలేదు, నాకు తెలీదు. ఇంకా ఇంకొకరి ద్వారా నాకు ఆ విషయం నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు 3rd క్లాస్ అయిపోయి 4th క్లాస్కి వెళ్ళే ఆ పీరియడ్లో ఒకనొక సమ్మర్ హాలిడేస్లో నాకు ఆ విషయం తెలిసింది. ఇంకా నిజమేనా అని నేను అప్పుడు మా అమ్మమ్మని అడిగినప్పుడు, నిజమే, మీ అమ్మ లేదు, చనిపోయింది. చనిపోయింది అని కూడా చెప్పలేదు, దేవుని దగ్గర ఉంది, దేవునికి మీ అమ్మ అంటే చాలా ఇష్టమట, అందుకే తీసుకెళ్ళిండు బిడ్డ అని చెప్పింది. అయినా అదే కంటిన్యూషన్, అమ్మ నాన్న అనే పిలిచాను వాళ్ళను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు కాబట్టి వాళ్ళని అమ్మ నాన్న అనే పిలిచేదాన్ని. అలా నేను వాళ్ళ దగ్గరనే నా బాల్యకాలం అంతా నేను పెరిగాను. మా తాత సేవకుడు, మరి అమ్మమ్మ అతనికి సరి అయిన సహకారిగా ఉండింది. దేవుని బిడ్డలారా, అలాంటి వల్ల మరి పెంపకంలో నేను పెరిగాను. అయితే మరి మా అమ్మమ్మ తాతల ఇంట్లో ఒక 4-5 రూమ్లు ఉన్నాయి అని అంటే, ఇంట్లో మెయిన్ డోర్ ఉంటుంది కదా, మరి ఆ మెయిన్ డోర్ పైననే వాక్యం ఉంటుండే. మెయిన్ డోర్కి ఆపోజిట్ ఎదురుగానే వేరే ఒక డోర్ లోపలికి వెళ్ళడానికి, ఇంకొక రూమ్లోకి వెళ్ళడానికి ఉంటుంది కదా, మీకు అందరికీ అది అర్థమవుతుంది. మరి ఆ లోపలికి వెళ్ళాలంటే ఆ డోర్ మీద ఒక వాక్యం, అక్కడ నుంచి ఇంకో డోర్లోకి వెళ్ళాలంటే ఆ డోర్ మీద ఒక వాక్యం. తర్వాత ఇప్పుడు ఒక రూమ్ ఉంది అని అంటే మెయిన్ డోర్స్ కాకుండా తూర్పు పడమరలు ఉంటాయి. అక్కడ ఒక యేసుక్రీస్తుకు జీవిత చరిత్ర, ఒక సీనరీ, ఇటు ఒక వాక్య భాగం, ఇలా రూమ్కు వాక్యాలు ఉండడము. తర్వాత మరి క్రిస్టియన్స్కి 2 పండుగలు మంచిగా ఉన్నాయి, ఈస్టర్ అండ్ క్రిస్మస్. ఈ పండుగలు వచ్చినాయంటే నా డ్యూటీ ఏంటిది అని అంటే, నేను ఒక చిన్న నిచ్చెన ఉంటుంది, ఆ నిచ్చెన వేసుకొని నేను ఎక్కాల, ఆ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ తుడవాల. ఇంకా నాకు ఆ టైం వచ్చింది అంటే మా అమ్మమ్మ నన్ను 2 days ముందు నుంచే
నన్ను ప్రిపేర్ చేసేది, బుదరకిచ్చేది, ఇట్లా చేసి ఏదో ఒకటి నేను ఏది అడిగితే అది చేసి పెట్టి, బిడ్డ అవి తుడవాలా, అది చేయాలని ఇట్లా చెప్పేది. నాకు అవి తుడవాలంటే చాలా కోపం వచ్చేది. ఎందుకు అని అంటే ఆ నిచ్చెన వేసుకోవాలా, పైకి ఎక్కాలా, తడిగుడ్డతో తుడవాలా, దిగాల, మళ్ళీ ఇంకొక డోర్ మీద తుడవాలా, మళ్ళీ దిగాల. ఇట్లా ప్రతి రూమ్కి 2-3 ఉంటే అవన్నీ తుడవాలి అని అంటే ఎంత విసుగుగా ఉంటుంది కదండి. అప్పుడైతే నేను చాలా విసుక్కునేదాన్ని, అమ్మమ్మని చాలా సతాయించేదాన్ని, నేను చెయ్యను అనేదాన్ని. అట్లా ఇంకా నేను ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి ఒక 2 రోజుల ముందు నుంచే నన్ను అట్లా ప్రిపేర్ చేసేది. ఇది చేయి బిడ్డ, అది చెయ్యు, ఇవన్నీ ఎందుకు, ఇన్ని వాక్య భాగాలు ఎందుకు పెడతారు మీరు అట్లా అని అంటే, అట్లా అనవద్దు. దేవుని వాక్యాలు అవి మనకెంతో మేలుని చేస్తాయి. అట్లాంటి వాక్యాన్ని నువ్వు వేరేగా మాట్లాడద్దు బిడ్డ అట్లా అని నాకు మా అమ్మ చెప్పేది. మరి దేవుని బిడ్డలారా, అలా చాలా విసిగించుకొని ఇష్టం లేని పని అట్లా చేసేదాన్ని నేను. కొంతకాలానికి మరి 6th 7th క్లాస్ వచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్కసారి క్రిస్మస్కి నేను 7th క్లాస్ ఆ టైంలో నేను హాస్టల్లో ఉన్నా. ఆ హాస్టల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా నా డ్యూటీ మళ్ళీ నేను మర్చిపోకూడదు కదా, క్రిస్మస్ వచ్చిందంటే అది చేయాలి. ఇంకా అప్పుడు ఇంకా కొంచెం పెద్దగా దాన్ని అయ్యాను కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ నోరు చేసేదాన్ని అమ్మమ్మ మీద. నేను చేయను, నేను తుడవను, అట్లా ఇట్లా అని. ఒక్కొక్కసారి విసుకొచ్చి నేను ఇంట్లోకి వెళ్ళిపోతా అని చెప్పేసి కూడా నేను అన్న సందర్భాలు ఉన్నాయి. అట్లా నేను ఎంత ర్యాష్గా ప్రవర్తిస్తుంటే అలా మాట్లాడుతూ నేను వాక్యాల వైపు చూసినప్పుడు కరెక్ట్ ఆ వాక్యాలు నేను ఏదైతే నోరు తెరిచి మాట్లాడుతున్నానో ఆ వాక్యాలు నాకు తగిన విధంగా గోడ మీద నాకు కనబడుతుండే. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదు. అలా తర్వాత మరి ఇంకా అనేకమైన విషయాలు. మా పంటలో ఏది వచ్చినా మొదట మరి మందిరానికి తీసుకుని వెళ్ళేది. నేనేమో అంటే చేత కాదు, ఎందుకు ఇవన్నీ, వరి పంటలో వడ్లు వచ్చినాయంటే మొదటి బస్తా మందిరానికి వెళ్ళాలి, ఎడ్ల బండి మాట్లాడుకొని చేసుకొని అట్లా తీసుకెళ్ళేది. నీకెందుకు ఈ చేత కానప్పుడు ఇవన్నీ అని అంటే, అట్లా వద్దు బిడ్డ అని చెప్పేసి మాట్లాడేది. ఇంకా ఇట్లా తనను కసరించుకొని నేను అట్లా చూసేసరికి అది ఇంకొక గోడ మీద మరి నీ పంటలో నుండి మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి అనేది. అలా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క వాక్యం ద్వారా అవి నన్ను హెచ్చరించినట్టే నాకు కనబడుతుండే. నాకు లెక్కలు అంటే చాలా హార్డ్ సబ్జెక్టు. మరి ఆ హార్డ్ సబ్జెక్టు అప్పట్లో యూనిట్ టెస్ట్లు అని ఉంటుండే మేము చదివేటప్పుడు. ఇంకా ఆ యూనిట్ టెస్ట్ల కాలంలో అన్ని సబ్జెక్టులలో మంచిగా వచ్చి లెక్కలంటే నాకు ఇష్టం లేకపోతుండే, చదవకపోతుంటే, నాకు మార్కులు రాకపోతుండే. అయితే మరి ఒకరోజు రేపు మ్యాథ్స్ అనగా ఈరోజు ఇంకా రేపు మ్యాథ్స్ అబ్బా అని చెప్పేసి ఇట్లా ఎందుకో ఇట్లా పైకి చూసినప్పుడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. ఈ వాక్యం కనిపించి దేవుడు ఇట్లా అడగాలి అన్నాడు కాబట్టి సరేలే అడుగుదామని చెప్పేసి, దేవా ప్రార్థన అని కాదు, మనసుతో కాదు, ఏది కాదు, జస్ట్ ఆ వాక్యాన్ని చూసి దేవుడు అడుగుమన్నాడు కదా, దేవా రేపు నాకు లెక్కల సబ్జెక్టు యూనిట్ టెస్ట్, మరి నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్పేసి ఆ ఒక్క మాట అనుకొని కొంతసేపు చదువుకున్నా. తెల్లవారు పోయి యూనిట్ టెస్ట్ రాసిన. మరి దాదాపు పాస్ మార్కులతో అయితే నేను బయటకు వచ్చేసిన. దేవుని బిడ్డలారా, అట్లా అంటే చాలా మటుకు ఇంట్లో వాక్యాలు పెట్టుకోవడం ద్వారా అవి మనకు మేలుని చేస్తాయి, మన పిల్లలను బలపరుస్తాయి. వాళ్ళు తప్పుడు మార్గాలలో వెళ్ళేటప్పుడు నీవు చెప్పితే వినని పిల్లలు ఆ వాక్యాల ద్వారా హెచ్చరింపబడతారు. దేవుని బిడ్డలారా, హెచ్చరింపబడతారు. నా జీవితంలో నేను అది అనుభవించాను.
ఒకానొక సంవత్సరము మరి అప్పట్లో ఇప్పుడు ఉందో లేదో పేను కొరుకుడు అని ఉంటుండే. నేను 7th క్లాస్లో ఉన్నాను. నాకు ఒక ప్రక్క వెనుక అంత పేను కొరుకుడు అయిపోయి మొత్తం ఇట్లా పేను కొరుకుడు అంటే ఇంకా బ్లేడ్ కంటే కూడా నున్నగా అట్లా అయిపోతుంది. ఈ వెనుక భాగం అంతా అట్లా అయిపోయింది. ఇంకా అప్పుడు నేను అమ్మో ఇది ఎట్లా అంటే చాలామంది ఏమన్నారంటే ఇంకా వెంట్రుకలు రావు అని అన్నారు. అట్లా అన్నప్పుడు నాకు భయం వేసి అయ్యో నాకు వెంట్రుకలు రావంట అని చెప్పేసి ఇంకా ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో నాకు మా అమ్మ వాళ్ళు స్టోర్ రూమ్ అని అప్పట్లో పెద్ద మనుషులు స్టోర్ రూమ్ అని పెడతారు. ఆ స్టోర్ రూమ్ పైన ఏదో తీసుకురమ్మంటే నేను నాకు పోయినా. అప్పుడు ఆ స్టోర్ రూమ్ పైన డోర్ మీద ఉంది, మీలో ఎవడి అయినా రోగి అయినాడా అతడు ప్రార్థన చేయవలెను. మరి ఈ వాక్యం చదువుకొని ప్రార్థన చేయమన్నాడు కదా, అయితే నేను నా తల కొరకు నేను ప్రార్థన చేయొచ్చు కదా అనుకొని అప్పుడు ఒక రాత్రి మరి నేను ఆ వాక్య భాగాన్ని చూస్తూ మోకరించి ప్రార్థించాను మొదటిసారి. మరి అలా ప్రార్థించగానే దాదాపు 2-3 రోజుల లోపల నాకు వెంట్రుకలు రావడం స్టార్ట్ అయింది. నా జీవితంలో మొదటి అనుభవం అది, వెంట్రుకలు రావడం స్టార్ట్ అయింది. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు ప్రార్థించాలి. అలా మన ఇంట్లో మన పెద్దలు లేక మనము పెట్టుకున్న వాక్య భాగాలు అవి మనకెంత మేలు చేస్తాయి అనేది తెలుసుకోవాలి దేవుళ్ళారా. అప్పుడప్పుడు అమ్మమ్మ తాత వాళ్ళ సేవకులు కాబట్టి ఎవరైనా బాగలేకపోతే వాళ్ళ ఇళ్ళను దర్శించడానికని వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్ళేవాళ్ళు. అట్లా అప్పటి కాలంలో ఎవరి ఇళ్ళల్లో చూసినా వాక్యాలు ఎక్కువ కనబడుతుంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మని అడిగేదాన్ని, అమ్మమ్మ మరి అందరి ఇళ్ళల్లో ఇట్లనే వాక్యాలు ఉన్నాయి ఏందమ్మా అని అంటే, అవును బిడ్డ అట్లా ప్రతి ఒక్కరం పెట్టుకోవాలి, అది దేవుని ఆజ్ఞ. నీ ఇంటి గౌనుల పైన నీ ఇంటి ద్వారబంధముల పైన వాక్యాన్ని పెట్టుకోవాలని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు బిడ్డ. అందుకొరకే ప్రతి ఒక్కరము మన ఇంటి ద్వారబంధములు అంటే తలుపుల మీద పెట్టుకోవాలి అని చెప్పేసి అప్పుడు మా అమ్మ నాకు చెప్పింది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది దేవుని బిడ్డలారా. మరి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి నేను చదువుతాను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను. ఏమి వ్రాయాలి? దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టడలను రాయాలి. మరి ఆయన ఆజ్ఞలు ఏంటి? నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ తలుపుల మీద, లేకపోతే నీ గౌనుల పౌను. గౌనులు అని అంటే ఇప్పుడు మనం గల్లీలు అని అంటాం. ఈ గల్లీ, 2వ గల్లీ, 3వ ఇట్లా పెట్టుకుంటాం కదా. మనం ఇప్పుడు ఆ పని చేయలేము. కాకపోతే మన ఇంటి ద్వారబంధముల పైన మాత్రం మనం పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోకుండా ప్రస్తుత దినాలలో మనం ఏం చేస్తున్నాం? ఇంటిని బహుగా అలంకరించుకుంటున్నాం, చాలా గంభీరంగా అలంకరించుకుంటున్నాం. కానీ ప్రస్తుత దినాలలో ఏ ఇంట్లో చూసినా వాక్యాలు కనబడట్లేదు. దేవుని బిడ్డలారా, వాక్యాలు కనబడట్లేదు. అప్పట్లో చర్చెస్లలో మాత్రమే ఉంటుండే. ఇట్లా మధ్యలో లైట్స్ పెడతారు కదా, వాటిని మెర్క్యూరీ బల్బ్స్ ఏమో అంటారు, అవి పెట్టడము. అది ఇప్పుడు ఇళ్ళల్లో కూడా పెట్టుకుంటున్నారు. అవి అంత ఖర్చు చేసి అవి పెడుతున్నారు. దేవుని వాక్యం ఉండట్లేదు. దేవుని వాక్యం ఉండట్లేదు. అవి లేని కారణంగా మన పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం, తల్లిదండ్రులకు తెలియకుండా ఇతర కార్యక్రమాలలోనికి వెళ్ళడం, ఇవన్నీ మన పిల్లలు
క్రమమైన విధానంలో లేకపోవడానికి కారణం మొదటిది, మీరు సరి అయిన విధంగా వారికి బోధించకపోవడం ఒకటైతే, రెండవది వాక్య హెచ్చరింపు అనేది పిల్లలకు లేదు. కాబట్టి కుటుంబాలలో సరి అయిన ప్రేమ విధానము లేదు, దేవుని భయము లేదు, భక్తి అసలే లేదు. ఇలాంటివి లేనప్పుడు అనేకమైన భయంకరమైన విషయాలు వింటున్నాం మనం. రీసెంట్గా తల్లి సెల్ ఫోన్ తీసుకుంది అని చెప్పేసి సూసైడ్ చేసుకుంది అని విన్నాం. చిన్న చిన్న విషయాలకు పిల్లలు ఎమోషనల్స్కి వెళ్ళడం ఎంత భయంకరం. నేను చాలాసార్లు మా అమ్మమ్మ తాతలతో నేను వాదించిన దినాలు ఉన్నాయి. మా అమ్మ ఎందుకు చనిపోయింది, ఎందుకు దేవుడు మా అమ్మని తీసుకున్నాడు, అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, నాకెందుకు లేరు, నేను ఉండను, నేను చనిపోతా అని చెప్పేసి నేను అన్న దినాలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యం, మా ఇంట్లో ఉన్న ప్రతి వాక్యము ద్వారా నేను బలపడ్డాను. దేవుని బిడ్డలారా, ఆ వాక్యాలు నన్ను బలపరిచి, మా అమ్మమ్మ తాతలు మరి నన్ను కూర్చోబెట్టి నాతో మాట్లాడడం, ఇట్లా దేవుని మీ అమ్మ అంటే దేవునికి చాలా ఇష్టం కాబట్టి తీసుకున్నాడు. మరి అక్కడుండి మీ అమ్మ నీ కొరకు ప్రార్థన చేస్తుంది కాబట్టి నువ్వు ఇట్లా బాధపడొద్దు, ధైర్యంగా ఉండాలి అని అట్లా నాకు వాళ్ళు చెప్పేవాళ్ళు, నన్ను బలపరిచేవాళ్ళు. అట్లా తల్లిదండ్రుల ప్రోత్సాహము, దేవుని వాక్యం యొక్క బలము మనకు తోడుగా ఉండాలి. ఈ రెండు ఉంటే మరి భయంకరమైన విషయాలలోనికి మన పిల్లలు వెళ్ళరు. అదేవిధంగా పెద్దలమైన మనము వినం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మనల్ని మనం సరి చేసుకుందాం, మన ఇళ్లను బాగు చేసుకుందాం. నీ ద్వార బంధముల పైన, మరి నీ ఇంటి తలుపు గోడల పైన దేవుని వాక్యము కనబడాలి. దేవుని వాక్యము కనబడాలి. ఒక్కసారి మరి దేవుడు ఇచ్చిన ఈ భాగాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. తల్లిదండ్రులు ఈ పని చేస్తున్నారా దేవుని బిడ్డలారా? ప్రతి యాంగిల్లో దేవుడిచ్చిన ఆజ్ఞలను పిల్లలకు జ్ఞాపకం చేయాలి అని దేవుని ఆజ్ఞ ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం మటుకు చూడండి. ప్రతి యాంగిల్లో పిల్లలకు చెప్పాలి అని ఉన్నది. నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. తల్లిదండ్రులు చేస్తున్నారా? కాబట్టి దేవుని బిడ్డలారా, మనం మన పిల్లల్ని హెచ్చరించే ముందు, వారి గురించి ఆయాసపడే ముందు, వాళ్ళ పట్ల మనము మన కర్తవ్యాన్ని సరిగా నెరవేరుస్తున్నామనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రకారం ఉండే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరి తర్వాత కింద వచనాలలో ఉంటుంది, తర్వాత వాటిని సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. బాసికము అని అంటే మరి హిందువులు పెట్టుకుంటారు కదా, అట్లా దేవుని వాక్యాలు, ఆయన కట్టడాలు అనేటివి మరి బాసికంలాగా అంత జ్ఞాపకంలో వాక్య భాగాలు మనకు కానీ మన కుటుంబానికి కానీ అలా ఉండాలంట. తర్వాత 9వ వచనంలో నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను. మరి దేవుని బిడ్డలారా,
ఈ క్రమాన్ని మనం పాటిస్తున్నామా? ఆలోచిద్దాం దేవుని బిడ్డలారా. దేవుని వాక్యము మన ఇంట్లో నిండుగా ఉంటే మన కుటుంబము ఆయన రెక్కల నీడన కప్పబడి ఉంటుంది. కాబట్టి ఎటువంటి కీడులు కానీ, నష్టాలు కానీ, లోటుపాట్లు కానీ ఏవి కానీ మన దరికి రావు. మన పిల్లలు క్షేమంగా ఉంటారు. మీ ప్రేమకు పాత్రులుగా, వారి ప్రేమకు పాత్రులుగా మీరు, మీ ప్రేమకు పాత్రులుగా వారు దేవుని భయభక్తులు ఉంటే. కాబట్టి అలా ఆ దేవుని భయభక్తులతో మనము కానీ మన పిల్లలు కానీ ఉండాలి అంటే మన ఇంటి ద్వారబంధముల పైన ఆయన వాక్కు ఉండాలి. ఒకవేళ లేనట్లయితే సరి చేసుకుందాం. ఇప్పటికైనా దేవుని వాక్యాలను మన ఇంట్లో పెట్టుకుందాం. మరి దేవుని నడిపింపు ద్వారా ముందుకు నడుద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.